దశల వారీగా ప్రాధాన్యతను నెరవేర్చడానికి కార్యాచరణ రూపొందిస్తోంది ఏపీ ప్రభుత్వం. 2.5 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం, 4 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. కేంద్ర సహాయంతో ప్రాధాన్యతలను పూర్తి చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. ఖర్చులు తగ్గించడం, ఆదాయాన్ని పెంచే మార్గాన్ని అన్వేషణ చేస్తోంది. మద్యం విధానాన్ని మార్చి నాణ్యమైన మద్యాన్ని అందించి ఆదాయాన్ని సమకూర్చడంపై కసరత్తు చేస్తుంది. ఇసుక విధానంలో మార్పులు చేసి ఆదాయాన్ని క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. ఎన్నికలో ఇచ్చిన సూపర్ 6 అంశాలను దశల వారీగా అమలు చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు సీఎం చంద్రబాబు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు అందించే కార్యక్రమాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. విద్యా దీవెన కింద చదివే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించాలని హామీకి కట్టుబడి ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. రైతులకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు అందించే కార్యక్రమాలపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నివేదిక రూపొందుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు లైవ్ లో. జయరాజ్, సూపర్ 6 అమలుపై కసరత్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు అని తెలుస్తోంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగం పెంచారు. మొదటి విడతగా పోలవరం సందర్శన కూడా చేసి వచ్చారు. దాదాపు అక్కడ ఒక రోజంతా కూడా గడిపారు. పోలవరం స్థితిగతులన్నీ కూడా పరిశీలించారు. పోలవరం గత ప్రభుత్వం పోలవరంని సర్వనాశనం చేసింది, అడుగు ముందుకేయకుండా చేసిందని, దాదాపు ఇది నిర్మాణం పూర్తవటానికి 4 సంవత్సరాలకు పైగా పట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు. దానికి ముందు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అమరావతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిలిచిపోయినటువంటి నిర్మాణాలు, అమరావతి రాజధాని పురోభివృద్ధి గురించి కూడా ఆయన అంతా కూడా కలిదిరిగిన తర్వాత 2.5 ఏళ్ల పాటు పట్టుద్ది ఈ అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావడానికి అని చెప్పేసి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. ఈ విధంగా మంత్రులందరూ కూడా వారి వారి శాఖలపైన పట్టు సాధించే పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వ ప్రాధాన్యతలపైన ఇప్పుడు రాష్ట్రం అంతటా చర్చ జరుగుతుంది. ఏ అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు, ఏ అంశాలు ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇచ్చి ముందుకెళ్తారనే అంశాల మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మొత్తం అన్ని ఇటు పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం అనేది ప్రధానమైనటువంటి అంశాలుగా ఉన్నప్పుడు కూడా ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 అనే అంశాలు ఉన్నాయో వాటిని కూడా దశల వారీగా అమలు చేయడానికి తగినట్టు కసరత్తు జరుగుతూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి, రాష్ట్రమైన ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏదైతుందో ఆర్థిక పరిస్థితి పైన 4 శ్వేతపత్రాలు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు, అప్పులు, ఆదాయం, వనరుల గురించి కూడా పూర్తి స్థాయిలో శ్వేతపత్రాలు విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు తెలియజేసే అంశం గురించి కూడా కసరత్తు జరుగుతుందా లక్ష్మి? థాంక్యూ జయరాజ్.